నమస్తే. బ్రేకింగ్ న్యూస్. నిజంగా విషాదమే. రమావత్ మధు బాధితుడు ఎవరైతే ఉన్నారో పాల్దీ తండకు చెందిన వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇప్పుడే అందుతున్న సమాచారం. మనకందరికీ తెలిసిన అంశమే. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఈ అంశం నడుస్తూ ఉంది. చాలా రకాలుగా బాధితులు ప్రెస్ మీట్లు పెట్టడం, పోలీస్ కంప్లైంట్ చేయడం, వీళ్ళ తరపున అడ్వకేట్ సుబ్బారావు కొట్లాడడం, ఆయన కూడా కేసులు పెట్టుకోవడం, ఇవన్నీ అంశాలు నడుస్తూనే ఉన్నాయి. వాస్తవంగా కూడా ఈ అంశానికి సంబంధించి మంగ్లీకి ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేదనే వార్తలు రావడం, ఓవైపు రమావత్ మధు యొక్క అసిస్టెంట్ రమావత్ రమేష్ ఈ మధ్యలో బయటికి వచ్చి 100% మంగ్లీకి సంబంధం ఉంది, మంగ్లీ తమ్ముడు శివకు సంబంధం ఉంది, నేనే డబ్బులు ఇచ్చిన తీసుకుపోయి 30 లక్షలు ఇచ్చిన, ఒకసారి 19 లక్షలు ఇచ్చినని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో వార్తల్లో మనకు బాగా వినిపించింది. అసలు వాస్తవంగా కూడా జరిగిందైతే మోసం అయితే జరిగింది పూర్తి స్థాయిలో. చాలామంది బాధితులు నష్టపోయినరు, లక్షలు పెట్టినరు, కోట్లు పెట్టినరు. మైక్రో ఫైనాన్స్ పేరుతో వీళ్ళంతా డబ్బులు గుంజి చాలా మటుకు రమావత్ మధు వీళ్ళ బ్యాచ్ మొత్తం బెనిఫిట్ పొంది. మైక్రో ఫైనాన్స్ అంటే దాదాపుగా పెట్టుబడులు పెడితే మీకు 10 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశ చూపి చాలామంది అమాయకులను, చాలామంది రైతులు ఉన్నారు, కూలీలు నాలీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, భూములు అమ్మినరు, ప్లాట్లు అమ్మి కూడా పెట్టుబడులు పెట్టారు. వీళ్ళ బ్రాంచ్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడంటే మియాపూర్లో ఉంది. వీళ్ళ బ్రాంచ్ కూడా ఎక్కడుందంటే దేవరకొండ నియోజకవర్గం మల్లేపల్లి మండలంలో గోకులానంద ఇన్ఫ్రా కంపెనీ ఒకటి వాళ్ళు ఓపెన్ చేసి అక్కడనే ఆ తండా చుట్టుపక్కల ఆ మండల కేంద్రంగా చేసుకొని ఆ కంపెనీ ఏర్పాటు చేసుకొని చాలా మటుకు తండాలు ఉన్నాయి కదా, ఆ తండాల ప్రజలను నమ్మించి చాలామంది పెట్టుబడులు పెట్టించింది ఈ రమావత్ మధు. ఈ రకంగా చూస్తే చాలా మటుకు కొంతమంది బాధితులు హార్ట్ అటాక్ తోటి చనిపోయిన ఉన్నారు, కొందరు అనారోగ్యానికి గురై చనిపోయిన ఉన్నారు. అయితే ఈ రోజు అందుతున్న వార్త స్టిల్ నౌ ఒక 2 గంటల క్రితం అనుకుంటా పాల్దీ రమేష్ అనే వ్యక్తి గుండెపోటు వచ్చి చనిపోయినట్ట. కారణం ఏంది? ఈయన ఒక 50 లక్షలు పెట్టుబడులు పెట్టిండు. ఎవరు? రమావత్ మధు దగ్గర. ఈయన ఒక్కడివే పైసలు అవి కాదు, చాలామంది దగ్గర తీసుకొచ్చి డబ్బులు ఈ రమావత్ మధు దగ్గర పెట్టిండు. రమావత్ మధు దగ్గర పెట్టడంతో వాళ్ళంతా ఒత్తిడి చేసిండ్రంట, మా డబ్బులు మాకు తిరిగి. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఈ రమావత్ మధు ఎవరో తెలియదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ లేదు. కానీ ఈయన రమావత్ మధు పేరు చెప్పి చాలా మటుకు డబ్బులు వాళ్ళతోటి తీసుకొచ్చి రమావత్ మధుకి ఇచ్చిండు కదా. అందుకే చాలా ఒత్తిడి చేస్తున్నారంట చాలా రోజుల నుంచి, మా డబ్బులు మాకు కావాలని. ఎందుకంటే ఇప్పుడు పంటల కాలం, రేపు మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, డబ్బులు లేవు, అప్పులు తెచ్చినామని తీవ్ర ఒత్తిడి తేవడంతో చాలా రోజులుగా మానసిక వేదనకు గురై ఈ రోజు ఉదయం ఒక 7-8 ఆ ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయాడనే వార్త వచ్చింది. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలే కాదు బాధితులు, కర్ణాటక, కర్నూలు చాలా మటుకు ఉన్నారు. చాలామంది, ఒక రకంగా 1000 మందే ఉన్నారు. అసలు ఎట్లా నమ్మినరో ఏందో చాలా అర్థం కాని పరిస్థితి. అసలు వీళ్ళ ఏజ్ చూస్తే రమావత్ మధు ఏజ్ 23 ఇయర్స్ జస్ట్. వీళ్ళ గురువు బాలాజీ నాయక్ ఏజ్ 26. అసలు ఇంత చిన్న ఏజ్లా ఎంత గొప్పగా వాళ్ళు మైమరచి చెప్పినరో, ప్రజలకు నమ్మించి వాళ్ళు గొంతు కోసినరో అర్థం చేసుకోవాలి. నిజంగా అందరికీ ఉండవు ఆ స్కిల్స్. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి మంగ్లీ ఇన్వాల్వ్ ఉందా లేదా అనేది దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ దర్యాప్తులనే తేలాలి, పోలీసుల దర్యాప్తులో. కానీ రమావత్ మధు అసిస్టెంట్ మాత్రం ఖరాఖండిగా చెప్తున్నాడు, 100% నేనే కార్లు తీసుకుపోయి, నేను విఠల్ అనే వ్యక్తి, ఇంకో వ్యక్తి విఠలు, నేను మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ముగ్గురం కోకాపేటలో ఒక కారులో వెళ్ళి ఇంకో కారులో వేరే వ్యక్తులు వస్తే వాళ్ళకి డబ్బులు 30 లక్షలు ఇచ్చినామని ఆయనే చెప్పాడు. ఇక్కడ డైరెక్ట్గా మంగ్లీ తమ్ముడు శివ దొరికిపోయాడు, కానీ మంగ్లీ ఎక్కడ దొరికినట్లు ఆధారాలు లేవు. కానీ ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి అసలు ఎక్కడి వరకు పోతుంది ఈ అంశం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈరోజు మేము చాలామంది మిత్రులము, జర్నలిస్టు మిత్రులము, వీడియో జర్నలిస్టులము ఈరోజు డైరెక్ట్గా అక్కడనే పోతున్నాం. ఎందుకంటే వాళ్ళు బాధితులు ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియా ముందుకు రావడం హైదరాబాద్కు జరుగుతుంది. ఇదంతా కాదు, మనం కూడా బాధితుల పక్షాన, అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన కొట్లాడాలి కాబట్టి, వాళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి చాలామంది జర్నలిస్ట్ మిత్రులము మేము కూడా వెళ్తున్నాం. దాదాపు ఒక 15 లోపు ఛానల్స్ చాలామందివి ఆ తండాలకి
అంటే మల్లేపల్లి ఉంది కదా, ఆ మండల కేంద్రం చుట్టుపక్కల తండాలు ఉన్నాయి. ఈ పలుగు తండ, పాల్ది తండ, రకరకాల తండాలు ఉన్నాయి, నాకు గుర్తులేవు ఇంకా. ఆ తండాలకు ఆ ప్రజలను పోయి నిజంగా వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అయితే ఏం చెప్తారు జెన్యూన్గా? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినదంతా ద్రవ రూపంలో ఉందనుకోవాలి మనం. డైరెక్ట్ ఆడిపోతున్నాం కాబట్టి ఒక ఘన రూపంలో ఒక నాణ్యత దొరుకుతుంది, మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నిజంగా బాధితులు వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ ఇండ్లు ఏంది, వాళ్ళకున్న భూములు ఏంది, ఎవరు ఎంతమంది ఎంత డబ్బులు పెట్టారు అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. కాబట్టి మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్గా చాలా మంది వెళ్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఒక గంటలో అయితే మనం రీచ్ అవుతాము. అక్కడ ఉన్న పరిస్థితులు మీకు అందించే ప్రయత్నం, అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఏదేమైనా ఈరోజు పాల్ది రమేష్ గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరం. కేవలం ఒత్తిడితో మానసిక వేదనకు గురై చనిపోయిన పరిస్థితి. వాళ్ళు బాగానే ఉండరు, రమావతి మధు, ఇంకెవరో భరత్ చౌహాను, శివ చౌహాను, లేకపోతే ఇంకెవరో బాలాజీ నాయక్, అందరూ బాగానే ఉన్నారు. డబ్బులు వేరే వాళ్ళతో తెచ్చి వీళ్ళకి ఇచ్చిన ఈ వ్యక్తులు మాత్రం చనిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమో ఎక్కడికి పోతుందో తెలియదు ఈ కేసు. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే నెలకొన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక గంటలో అయితే మేము రీచ్ అవుతాం, అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం.